హాయ్ అండి, వెల్కమ్ టు అరుణ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఏం లేదు, నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. మార్నింగే మా బాబుకి అయితే నేను బాక్స్ అయితే ప్రిపేర్ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. బాబుకి అయితే ఎగ్ కర్రీ చేశానండి. ఇక మా వరకు అయితే ఇప్పుడు ఏమన్నా వండుకోవాలి. మా వారైతే మటన్ తీసుకొస్తా అని చెప్పారు. ఇక అందుకోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అన్ని మటన్ కర్రీలోకి ఆనియన్స్ అన్నీ కూడా నేను కట్ చేసుకొని రెడీగా ఉన్నాను. రైస్ కూడా నేను మార్నింగే రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. రైస్ కూడా అయిపోతుంది, దాన్ని సపరేట్గా అయితే కుక్ చేయను. ఒకవేళ ఈవినింగ్ ఒకవేళ రైస్ ఉంటే మాత్రం నేను రైస్ కుక్కర్ ఆన్ చేస్తే అది కొంచెం వేడైపోతుంది. ఇక నేను గిన్నెలన్నీ కూడా నైట్ తోమేస్తానండి. మళ్ళీ మా వారి నైట్ 12 o'clockకి డ్యూటీ నుంచి వచ్చారు. ఆయన బాక్స్లు అవి ఉన్నా కూడా మార్నింగ్ కొంచెం అవన్నీ కూడా కడిగేసేసాను. ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం ఇల్లు తుడుచుకోవాలండి. ఫ్రైడే మండే రోజైతే నేను ఇల్లు తుడుస్తాను, మెట్లన్నీ కూడా క్లీన్ చేస్తాను. కానీ వర్షం పడుతుంది మా వైపు అయితే, అందుకోసం అయితే మెట్లు అయితే క్లీన్ చేయట్లేదు. ఇల్లు ఒకటి తుడుచుకుంటున్నాను. నా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇల్లు తీసుకునేటప్పుడు మాత్రము పెద్దిల్లు కావాలని చూస్తాము. కానీ తీసుకున్నాక మన లేడీస్కి ఉండే బాధ అంత ఇంత కాదండి. అంత పెద్ద ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, అంత పని ఉంటుంది. అసలు మార్నింగ్ లేచిన కాడ నుంచి కూడా ఈ పని ఆ పని మనం పని కల్పించుకోలే కానీ రోజు ఫుల్గా పని ఉంటుందండి. అసలు నాకైతే అనిపిస్తుంది, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుంది. మీకు కూడా ఇలా అనిపిస్తుందా? నాకైతే కామెంట్లో చెప్పండి. మేము ఇంతకుముందు రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు అయితే కింద టైల్స్ వైట్గా ఉండేయన్నమాట. నేను ఇక అవి తూడ్చి ఎవరు వచ్చినా కూడా నన్ను తిట్టేవాళ్ళు, ఊకే అంతగానం తూడవద్దు అనేసి. మా వారైతే బండలు అరిగిపోతాయి అనేవాళ్ళు అనమాట. ఇక అట్లా వైట్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. చూసారా, మేము బకెట్లన్నీ ఎందుకు నింపి పెట్టుకున్నామంటే మాకు ఈ భగీరథ వాటర్ ఒకటే పడతాయండి, బోర్ వాటర్ పడవు. అందుకే వాటర్ నింపి స్టోర్ చేసుకుంటాము. వర్షం పడుతుందనే కానివ్వండి, అసలు ఇంట్లో పని చేస్తుంటే ఎంత ఉడకపోస్తుందో అసలు ఎండాకాలమా అనిపిస్తుంది. ఈ వర్షాలు మబ్బులు చూస్తేనేమో బయట చలి పుడుతుంది, ఇంట్లో ఏమో అసలు ఎంత ఉడకపోస్తుందో. ఇల్లు అయితే తూడ్చేసానండి. ఇక కొంచెం ఎండిన తర్వాత ఇల్లు అయితే నేను ఊడుకోవాలి. ఊడ్చిన తర్వాత తూడుస్తారు కదా అనేసి అనుకుంటున్నారా? నేనైతే ఫస్ట్ తూడ్చినాకనే ఊడుస్తానండి. ఎందుకంటే మాకేం చిన్నపిల్లలు లేదు కదండి మొత్తం చెత్త పడేయడానికి. నిన్న ఈవినింగ్ ఊడ్చిన ఇల్లు అట్లనే ఉంటుందన్నమాట. అందుకే ఫస్ట్ నేను తూడ్చిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తాను. అప్పుడే మనకి తూడ్చినప్పుడు కానీ ఏమన్నా మన హెయిర్ పడిపోతూ ఉంటుంది కదా, ఆ హెయిర్ అనేది అతికి ఉంటుంది కదా బండల మీద, అది కూడా ఊడ్చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇంకా నీట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను లాస్ట్ వీడియోస్లో మీకు వెయిట్ లాస్ పౌడర్ ఒకటి నేను షేర్ చేశాను కదండి, చూసారు కదా. అది నేను డేలో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి నైట్ పడుకునే ముందు కూడా తింటున్నాను. ఇట్లా ఒక స్పూన్ వేసుకున్నానండి. ఒక్కటేసారి ఒక స్పూన్ అంతా వేసుకుంటే మింగలేకపోతున్నాను అనమాట. అందుకే కొంచెంగా తింటున్నాను. అది తింటున్నప్పుడే హాట్ వాటర్ రెడీగా పెట్టుకుంటాను. కాలుతున్నాయి, చూసారా, పొగలు వస్తున్నాయి. దీన్ని నేను కొంచెం సిప్ చేస్తూ తాగుతానండి. నాకు హాట్ వాటర్ బాగా చాలా ఇష్టము. ఎందుకంటే
మొన్న రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ నాకు ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. ఫీవర్ వచ్చింది, కాఫ్ కోల్డ్ వల్ల నాకు మళ్ళీ టీ కాఫీ అని తాగడం అలవాటు అయిపోయింది. అసలు నేను తాగను, అలాంటిది కొంచెం హెడేక్ వల్ల కాఫీ టీ తాగేసరికి అది అలవాటు అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పౌడర్ తిన్నాక హాట్ వాటర్ తాగుతూ ఉంటే నాకు టీ కాఫీ వేడివేడిగా తాగిన ఫీలింగ్ వస్తుంది. అందుకే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను రోజు కూడా. నా వీడియో చూసి అయితే చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నారు. ఏంటంటే ఇది నిజంగా యూజ్ చేస్తే వెయిట్ తగ్గుతారా, నువ్వు తగ్గావా, ఏం డైట్ ఫాలో అవుతున్నావు, ఫుడ్ ఏం తీసుకుంటున్నావు అనేసి అయితే నన్ను అడుగుతున్నారండి. ఈ 4 డేస్లోనే నేను ఒక 1/2 kg తగ్గానండి. రిజల్ట్ అయితే నాకు అనిపిస్తుంది. బాడీ కూడా చాలా ఫ్రీగా ఉంది. నేనైతే అనుకుంటున్నాను వెయిట్ అయితే తగ్గొచ్చేమో. ఈజీగా మనం అన్నీ తినుకుంటానే ఎక్సర్సైజులు చేయకుండా ఇలాంటివి పాటించడం వల్ల అయితే మంత్లీ ఒక 2-3 kgs అయితే తగ్గొచ్చు అయితే నేను అనుకుంటున్నాను. మన లేడీస్కి అయితే ఇంట్లో పనే ఫుల్గా ఉంటుంది. నిజంగా అండి, ఇది పౌడర్ తిన్నాక హాట్ వాటర్ తాగడం వల్ల కూడా బాడీలోంచి మన ఫ్యాట్ అనేది మనకి స్వెట్ రూపంలో అసలు ఎలా వస్తుందంటే, కొంచెం పని చేస్తే చాలండి ఇట్లా స్వెట్టింగ్ అయితే ఇట్లా కారిపోతుందనమాట. అసలు నిజంగా రిజల్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఎవరైనా వాడితే నాకైతే ప్లీజ్ కొంచెం కామెంట్లో చెప్పండి, రిజల్ట్ ఉందా, ఎంత తగ్గొచ్చు, దీంతో పాటు ఇంకేమన్నా డైట్ కూడా చేయొచ్చా, ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కానీ ఏమన్నా డైట్ చేయొచ్చా నాకైతే చెప్పండి. ఇక కొద్దిసేపైనా రిలాక్స్డ్గా అలా కూర్చొని హాట్ వాటర్ అనేది తాగుతున్నా అనమాట. అలా రిలాక్స్డ్గా కూర్చొని తాగితేనే ఏదైనా మనకి వంట పడుతుందండి. అటు ఇటు హడావిడిగా తిరుగుతూ పని చేసుకుంటూ కూడా తినేవి కానీ తాగేవి కానీ తాగకూడదు, చేయకూడదు. ఇక నేనైతే నెక్స్ట్ ఇల్లు ఊడవడం స్టార్ట్ చేశాను. కానీ ఇన్ని రూమ్లు ఊడ్చేసరికి అసలు ఈ ఇంట్లో ఉడకపోతకి ఇంకా అసలు నేను ఆ చెమటతోనే స్నానం చేశానేమో అన్నట్లు అనిపించింది నాకైతే. త్వరగా ఇల్లు ఊడ్చేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇక మధ్యాహ్నం మా వారు తీసుకొచ్చిన మటన్ కర్రీ అయితే వండుతున్నాను. దాంట్లోకి మటన్, చికెన్ ఏది వండినా సరే నేనైతే ఖచ్చితంగా జొన్న గటకైతే వండుకుంటానండి. అది రెడీమేడ్గా తెచ్చుకున్న జొన్న రవ్వే అండి. అది ఇక నానబెట్టేసుకున్నాను ఒక 1/2 hour. మళ్ళీ ఒక కప్పు హాట్ వాటర్ అయితే తాగుతాను నేను మధ్యలో కూడా. ఒక పక్క మటన్ కూడా ఉడుకుతుందండి. ఇక నేను ఒక 1/2 hour తర్వాత అయితే ఈ గటక స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసుకుంటాను. ఇక అదే నేను మధ్యాహ్నము నైట్ కూడా అదే ఆల్మోస్ట్ నాన్ వెజ్ వండినప్పుడు అయితే నేను ఇదే తింటానండి. చాలా బాగుంటుంది. ఇంకా నాటుకోడి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇక మొత్తానికైతే మటన్ కర్రీ కూడా వండేసానండి. 4 విజిల్స్ పెట్టాను, త్వరగానే అయిపోయింది. ఇక నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే గటకను మటన్ కర్రీ వేసుకొని అయితే లంచ్ చేస్తున్నాను. నాలాగే ఈ కాంబినేషన్ మీకు కూడా ఇష్టమా అండి? నాకైతే కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8 అవుతుందండి. ఉన్న కొన్ని గిన్నెలు కూడా నేను కడిగేసానండి. ఇక నైట్ ఓన్లీ నేను మధ్యాహ్నం వండుకున్న గటకే కొంచెం ఉంది, అది కొంచెం తినేస్తాను. బాబు వరకు అయితే రైస్ ఉన్నాయి. ఇక 2 డేస్కి ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో నేను బట్టలు కూడా వేసుకుంటాను. ఇవాళ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి. బట్టలు తీసేసాక ఎండ వేసేసి లోపల కూడా నేను ఇంట్లోనే ఒక దండం కట్టేసుకున్నాను అనమాట. వర్షాకాలం కదా, ఎప్పుడు వర్షం పడుతుందో కూడా మనకు అర్థం కాదు. చూసారా, నేను కొన్ని గిన్నెలే ఉంటే వాటిని కూడా కడిగేశాను. ఇక ఓన్లీ కర్రీ చేసింది రైస్ ఒకటే ఉంటుంది, అది ఇక మార్నింగ్ తోమేసుకుంటానండి. ఇది ఒక పని చేసేసుకొని ఇక మళ్ళీ నైట్ నేను పడుకునే ముందు ఇక రెడీగా అయితే నేను ఈ పౌడరు రెడీగా అయితే మళ్ళీ ఈ పౌడర్ అయితే మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ తినేసి హాట్ వాటర్ అయితే నేను తాగేస్తానండి. ఇక మేము ఇక డే నుంచి నేను చేసిన పని అయితే ఇదే అండి. మధ్యలో అయితే నేను కొంచెం బయటకు వచ్చాను. మా పెద్ద బాబు వాళ్ళ కాలేజీకి, కృష్ణవేణి కాలేజ్కి అయితే వెళ్ళి లాంగ్ మెమో తీసుకొని వచ్చాను, బాబు తీసుకోమంటే. అటు వెళ్ళాను, నేనైతే షూట్ చేయలేదండి. ఇంటికి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అనిపించింది. కొద్దిసేపు అలా నేను రెస్ట్ తీసుకొని ఇప్పుడే నేను
బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశాను. ఓకేనండి, ఇది అండి నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు నైట్ వరకు చేసిన పనులు అయితే. మీకైతే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి ప్లీజ్.